ప్రైజ్ ది లార్డ్. అందరికీ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసు నామములో శుభములు కలుగునుగాక. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దేవుడు బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి సూచనలు, అనేకమైన ఆశీర్వాదాలు మనకు భద్రపరిచిన దేవుడు. మనం చూడగలిగితే ఆదికాండం 1వ అధ్యాయము 27-28 వచనాల్లో దేవుడు తన స్వరూపమున నరుణ్ణి సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకోండి అని. ఇక్కడ దేవుని యొక్క విశ్వ ప్రణాళిక ఏంటంటే, మానవులకు వివాహం అనేది చాలా ప్రాముఖ్యము. అది స్త్రీకైనా పురుషుడికైనా వివాహం అనేది దేవుడు ఏర్పరిచిన ధర్మము, దేవుడు ఏర్పరిచిన విధి. అంత మాత్రమే కాకుండా ఈరోజు యవనస్తులు ఈ బైబిల్ గ్రంథంని ధ్యానించకుండా, ఇందులో ఉన్న అంశాలను గ్రహించుకోకుండా వివాహము వారికి నచ్చిన వారిని చేసుకుంటూ అతి త్వరగా ఎక్కువ మన క్రైస్తవ కుటుంబాల్లో పెళ్ళైన సంవత్సరం లోపలనే మరి విడాకులకు వెళ్తున్నారు. ఎన్ని కుటుంబాల్లో చూస్తున్నా, మీకు తెలిసిన మీ యొక్క బంధువుల్లో, మీ మందిరాల్లో కూడా చాలా మంది ఉంటారు. వివాహమైన సంవత్సరం లోపలనే విడాకులు తీసేసుకొని దేవుడిని బ్లేమ్ చేసే స్థితికి దిగజారుతున్నారు. ఎక్కువగా క్రైస్తవులలో ఈ విడాకులు అనే సాంప్రదాయం పెరిగిపోయింది. ఎందుకు పెరిగిపోయిందో తెలుసా? ఇదే బైబిల్ గ్రంథంలో దేవుడు మంచి విషయాలు మనకు ఆదికాండంలో రచించి పెట్టాడు, మనకిచ్చినాడు. దైవ గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చాడంటే ఇందులో ఉన్న విషయాలు మనం చదవాలి, ధ్యానించాలి, వాటి ప్రకారము నడుచుకొని జీవిస్తే మన జీవితం ఫలభరితంగా ఉంటుంది. దేవుడు మనల్ని సృజించిన దేవుడు అని నమ్ముతాం కదా. నమ్మినప్పుడు ఈ గ్రంథంలో చాలా విషయాలు వాటిని ధ్యానించాలి కదా. దేవుడు ఆదామును సృజించిన తర్వాత ఆదాము దగ్గరికి భూ జంతువుల ప్రతి జంతువుని పంపిస్తే ఆదాము ఏం చేశాడు? వాటన్నిటికీ పేర్లు పెట్టి వాటన్నిటి యొక్క బుద్ధుల్ని, వాటన్నిటి యొక్క నడవడికను, వాటి కలర్ను, వాటి యొక్క ఆ ముఖ కవలికలు అన్నిటిని చూసి వాటికి ఫలానా పేరని పెట్టాడు ఆదాము గారు. కానీ వాటితో ఉండలే, ఇవి నావి అనలే, ఇవి నాది, నాకు కావాల్సింది అనలే. ఈరోజు మానవులను చూస్తే నా కుక్కల్ని వాటన్నిటిని పెంచుకుంటూ ఇవి నావే అంటున్నాం. కానీ దేవుడు ఆదాము దగ్గరకు అవ్వని తీసుకొని వస్తున్నప్పుడు ఇది నాది అన్నాడు. మన యవనస్తుల జీవితాల్లో చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా నీ వాళ్ళు కాదు, వాళ్ళందరూ నీ వాళ్ళు అనుకొని ఇదే దేవుని చిత్తం అనుకొని వివాహం చేసుకుంటున్నారు. ఈరోజు త్వరగా విడాకులు తీసుకుంటున్నారు. ఇది దేవుని చిత్తం కాదు. దేవుడు నీ దగ్గర ఖచ్చితంగా ఒకరిని పంపిస్తాడు. వాటి గురించి ప్రార్థన చేయాలి. ప్రవ్వా, నా జీవితంలో ఒక అద్భుతం చేయి, నా జీవితానికి ప్రవ్వా నువ్వు ఏర్పరిచిన వారిని, నీ చిత్తంలో ఉన్న వారిని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆ మనవి విని నీకు ఎవరు సరిపోతారో, నీ ఆలోచనలకు, నీ కుటుంబ జీవితానికి, నీతో ఎవరు జీవితాంతం కలిసి ఉండగలుగుతారో వారిని దేవుడు నీ వద్దకు ఆయన చిత్తాన్ని తెలియజేసి నీ వద్దకు పంపిస్తాడు. నీ వద్దకు పంపిస్తాడంటే మరి కొంతమంది మరీ విపరీతంగా దేవుడు నాకు దర్శనాలు చూపించాలి. దర్శనాలు కాదు, జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానపరంగా దేవుని యొక్క ఆలోచనల పరంగా వాక్యానుసారంగా మనం ముందుకెళ్తే నీ జీవితం బాగుంటుంది. అంతేగాని ఈడ ఆదాము గారు చేసినట్టుగా మనం చేయాలి. ఏంటి? వాడి పేరు పెట్టి పంపించాలి. నువ్వు ఇలాంటోడు, అలాంటోడు, నువ్వు అలాంటి వారు, ఇలాంటి వాడు అని వారిని దూరం పెట్టాలే తప్ప వారిని నాది అనకూడదు. ఆదాము గారు చాలా జ్ఞానంగా జంతువులన్నింటినీ పంపించేశాడు, అవ్వని మాత్రం నాది అన్నాడు. బిడ్డ, నీ జీవితంలో చాలా మంది వస్తుంటే వాళ్ళందరినీ జంతువులను గుర్తించుకోకుండా నాది అని వివాహం చేసుకుని విడాకులు తీసుకుంటున్నాం. దానితో పాటు దేవుణ్ణి మరి విమర్శించే స్థాయికి వచ్చేసాం. అంత మాత్రం కాదు, యెహోషువ గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. ఏముందంటే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో నేను చదువుతాను, మీరు వినండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దానిని ధ్యానించినలా నీ మార్గంను వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. ఏమంట? ఈ గ్రంథాన్ని ధ్యానించడం ద్వారా మన మార్గాన్ని మనం వర్ధిల్ల చేసుకుని చక్కగా నడుస్తాం. మనం దీన్ని ధ్యానించడంలే. యెహోషువ గ్రంథం 1:8 దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దీన్ని ధ్యానించమంటే నువ్వేం చేస్తున్నావు అంటే దీన్ని చదివి వదిలేస్తున్నావు. అలా ఉంటే నువ్వు జీవితం చక్కగా నువ్వు చేసుకోలేవు.
దీన్ని ధ్యానించినప్పుడు నువ్వు చక్కగా చేసుకోగలుగుతావు. ఎప్పుడంటే దీన్ని ధ్యానించినప్పుడు, దీన్ని ధ్యానించి దీని ప్రకారం నడిచినప్పుడు, జాగ్రత్తగా నడిచినప్పుడు. జాగ్రత్తగా నడవాలి. నీ జీవితం అని దానికి విలువ ఉంది. క్రైస్తవుడిగా నువ్వు ఉన్నావు, క్రైస్తవురాలుగా ఉండి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటే పక్కవారికి నీ జీవితం ద్వారా ఏమని సాక్ష్యం ఉంటుంది? నీ కుటుంబంలో, నీ బంధువుల్లో, నీ సంఘంలో, ఈ యొక్క సమాజంలో ఏమని ఉంటుంది? ఒక క్రైస్తవుడు అయింది, ఒక క్రైస్తవురాలు అయింది, నువ్వు విడాకులు తీసుకుంటావు. విడాకులు అనేది దేవుని యొక్క చిత్తం కాదు. ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది. ఏంటంటే డింక్ అంట, DINK, డింక్. అంటే మేము పెళ్లి చేసుకుంటాము అంటే ఇద్దరం సంపాదిస్తాము, మాకు పిల్లలొద్దు అంటే డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్. ఇది ఇప్పుడు ట్రెండ్ యవనస్తులకు. అంటే పెళ్లి చేసుకుంటారు, భార్య కావాలి కానీ పిల్లలొద్దు. అంటే పిల్లలు వద్దు అంటున్నావు అంటే దేవుని చిత్తాన్ని వద్దంటున్నావు అని అర్థం. పిల్లల్ని నువ్వు కని దేవుని చిత్తానుసారంగా వారిని రాబోయే తరానికి క్రీస్తు యొక్క విలువలను తెలపడానికే నీకు పిల్లల్ని ఇస్తాడే తప్ప మరొక దానికి కాదు. నీకు పిల్లలు ఉన్నారంటే సంతోషించు, దేవుడు నీకు పిల్లలు ఇచ్చాడంటే సంతోషించు. ఎందుకో తెలుసా? రాబోయే తరంలో క్రీస్తు యొక్క ప్రేమను వారు చెప్పే విధంగా అనేకులకు సాక్షులుగా బతకడానికి నేర్పించమని దేవుడికి పిల్లలు ఇచ్చాడు. వారిని అలా పెంచాలి. క్రైస్తవ యొక్క సిద్ధాంతంలో, క్రైస్తవ యొక్క విలువలతో వారిని పెంచాలే తప్ప మరి పిల్లల్ని ఈరోజు ఒక బాధ్యతగా తీసుకోవాలి. బాధ్యతగా తీసుకొని పిల్లల్ని దేవుని కోసం పెంచాలి, అంతేగాని వారు బరువు కాదు. పిల్లలు బరువు అని వద్దనుకుంటున్నారు. ఇప్పుడు నేటి యొక్క యవన బిడ్డలు వివాహం అయిన తర్వాత మాకు ఇప్పుడే పిల్లలొద్దు, మాకు అప్పుడే పిల్లలొద్దు, మాకు అప్పుడేనా, మాకు అంత ఏజ్ అయిపోయిందా, మేము పిల్లలు ఇప్పుడే కనాలా? కాదు, దేవుడు ఇచ్చినప్పుడు తీసుకోవాలి. వివాహం జరిగిన వెంటనే నీకు పిల్లలు ఉండడం దేవుని చిత్తం. అలా ఉండడం ద్వారానే నువ్వు దేవుని యొక్క విలువలను వారికి నేర్పగలుగుతావు. కానీ ఈరోజు యవనస్తులు ఎలా అంటే మాకు పెళ్లి వద్దు, మాకు పిల్లలొద్దు, మాకు ఏ రెస్పాన్సిబిలిటీస్ వద్దు, మాకు క్రైస్తవ గురించి మాట్లాడుతున్నా. అన్యుల గురించి, పరాయాల గురించి అవసరం లేదు మనకు. క్రైస్తవ కుటుంబంలో జన్మించిన పిల్లలు ఈ విధంగా మాట్లాడే స్థితి తెచ్చుకుంటున్నారు. అంటే మాకు డబ్బులు కావాలి, లగ్జరీగా లైఫ్ లీడ్ చేస్తాం, కానీ మాకు పిల్లలొద్దు, పెళ్ళొద్దు, రెస్పాన్సిబిలిటీస్ వద్దు. ఈ లోకంలో లగ్జరీగా బతుకుతాం, కావాల్సింది తింటాం, కావాల్సిన చోటుకు వెళ్తాం, నచ్చిన బట్టలు వేసుకుంటున్నాం, అంతే తప్ప దేవుని చిత్తాన్ని మేము చేయమంటున్నారు. దేవుని చిత్తం ఏంటో తెలుసా? నువ్వు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఈ భూమిని లోపరుచుకోవడం దేవుని చిత్తం. అది వద్దంటున్నావు నువ్వు. అది వద్దని ఈరోజు డింక్ అని అంటే పెళ్లి చేసుకుంటాం, పిల్లలొద్దు. కొంతమంది పెళ్ళే వద్దు. ఈ ధోరణి క్రైస్తవ కుటుంబాల్లో ఉండకూడదు. దీని ద్వారా క్రీస్తుకు అవమానం కలుగుతుంది. వివాహం అనేది దేవుడు పెట్టిన విధి. ఖచ్చితంగా వివాహం ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. వివాహం ద్వారా దేవుడికి పిల్లల్ని ఇస్తాడు. ఆ పిల్లల్ని రాబోయే తరంలో కూడా దేవుని సువార్తకు ఉపయోగపడే విధంగా చేయడానికి, ఉపయోగపడే విధంగా దేవుని సువార్తను ప్రకటించే విధంగా నువ్వు పెంచమని దేవుడు నీకు ఇస్తున్న అవకాశాన్ని వద్దంటున్నాను. నువ్వు ఎలాగో సువార్త చెప్పవు, కనీసం నీ పిల్లలనైనా ఆ సువార్తను సువార్త ప్రకారం వారిని పెంచి రాబోయే తరంలో క్రీస్తు యొక్క ప్రేమను పంచాలి. అంటే ఈ రోజే నువ్వు దేవునికి లోబడాలి. నువ్వు అంటున్నావేమో నాకు వివాహం వద్దు, పిల్లలు వద్దు, రెస్పాన్సిబిలిటీస్ వద్దంటున్నావేమో, అది దేవుని చిత్తం కాదు. దేవునికి లోబడి జీవించు. ముఖ్యంగా యవనస్తులు, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ దేవుని చిత్తం కాదు. మీరు ఈ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా దేవుడు జ్ఞానం ఇస్తాడు. వారిని వివాహం చేసుకుంటే ఫలించి అభివృద్ధి పొందుతావు. కాబట్టి వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో దైవ దీవెనలు కలుగును గాక. ఆమేన్.